నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్ కి స్వాగతం. కొత్తూరు గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ డిప్యూటీ డిఈఓ విలియమ్స్. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం స్థానిక గవర్నమెంట్ హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ గోవిందరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిప్యూటీ డిఈఓ విలియమ్స్, గౌరవ అతిథులుగా మండల ఎంఈఓ 1 సిహెచ్ గోవిందరావు, ఎంఈఓ 2 శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా రిటైర్డ్ హెచ్ఎం ఎద్దు గోపాల్ దాసు నాయుడు చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా 2024 సంవత్సరం 10వ తరగతిలో 500 మార్కులు పైబడిన వారికి 500 రూపాయల చొప్పున ప్రధానోపాధ్యాయులు వారి బృందం కేటాయించి, అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రథమ బహుమతి 5,000, ద్వితీయ బహుమతి 4,000, తృతీయ బహుమతి 3,000 రూపాయల చొప్పున పనిచేస్తున్న బెంగళూరులో ఇస్రో సీనియర్ సైంటిస్ట్ ఎన్ని గోవిందరావు ప్రకటించారు. బమ్మిడి గ్రామానికి చెంది ప్రస్తుతం నేతాజీ నగర్ కాలనీలో నివాసిస్తున్న వారి తండ్రి గారు ఎన్ని తిరుపతిరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులని, నేటి తరానికి ఆదర్శవంతులుగా నిలబడి వివిధ రంగాలలో రాణించాలని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ ప్రతినిధి వడమా శ్రీనివాసరావు, పిఎంసీ కమిటీ అధ్యాపక బృందం, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఈరోజు పంపిణీ చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇది అధికారిక కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం. దీనికి మన గ్రామ పెద్దలందరికీ కూడా నేను వెళ్ళి కలిసి అందరికీ కూడా ఆహ్వానించడం జరిగింది. అనివార్య కారణాల వలన కొంతమంది పనులు ఉండడం రాకపోయినా వచ్చిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఒకటి అధికారిక కార్యక్రమం పుస్తకాలు పంపిణీ అయితే, రెండోది ఏంటంటే ముఖ్యంగా పిల్లలు మీకు సంబంధించిన ఎవరు మాట్లాడద్దు, ఈ అమ్మాయిలు ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఎక్కువ మార్కులు పొందినటువంటి 10th క్లాస్ విద్యార్థులను ప్రోత్సహించడానికి గత సంవత్సరం మనం ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 10th క్లాస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి ఇస్రోలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎన్ని గోవిందరావు గారు ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 4,000, థర్డ్ ప్రైజ్ 3,000 ప్రకటించారు. ఆ ప్రైజెస్ మొట్టమొదటి ఈ బ్యాచ్కి ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అక్కడితో ఆగిపోకుండా 500 మార్కులు ఎంతమందికి దాటితే అన్ని 500 ఇస్తానని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా 17 మందికి 500 దాటే కనుక 17 మందికి 500 చొప్పున నేను ఇస్తున్నాను. అలాగే మరి మిగతా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ప్రైజ్ మనీ ఉంది. మిగతా ఉపాధ్యాయులు కూడా వివిధ గాడ్ ఫాదర్ అంటాం. నేను ఈ మండలంలో ఏ ప్రోగ్రామ్ అయినా అతని సమక్షంలోనే, అతను లేకుండా ఏ కార్యక్రమం జరగట్లేదు ఈ మండలంలో. అందుకే అతనికి మరి మనకు తాతగారైన గాడ్ ఫాదర్ అంటాం. ప్రోత్సాహాలు కూడా ఉండేవి కాదు. మీకు ఇప్పుడు చదువుకునేదానికి ఏదైతే లక్ష్యం ఉంటున్నారో, మీరు ఒక ఐఏఎస్ ఉపాధ్యాయుడు అవ్వాలన్నా, ఏది కోరుకుంటే అవ్వాలంటే దానికి తగిన ప్రభుత్వం అంతా అన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది. చదువుకున్నప్పటి నుండి యూనిఫామ్ ఇస్తుంది, తర్వాత కిట్లు ఇస్తుంది, మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మీకు చదువుకోవడానికి క్లాస్ రూమ్లో కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా, ఇంకా అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు కానీ మీ క్లాస్ రూమ్లో బెంచీలు అయితేనేమి, ట్యూబ్లైట్లు అయితేనేమి, ఐఎఫ్పి ప్యానల్స్ కూడా వచ్చాయి ప్రతి పాఠాన్ని కూడా క్షుణ్ణంగా తెలియజేయడానికి. ఇటువంటివన్నిటిని ఉపయోగించుకొని మీరు ఏదైతే ఇప్పటి నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, ఆ లక్ష్యాన్ని చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను.